ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. రోజు మేము తెల్లవారుజామున 2 గంటలకి లేచాము. ఇల్లంతా క్లీన్ చేసి తలస్నానం చేసేసరికి గుడికి వెళ్ళేసరికి 3 అయింది. మమ్మీ టెంపుల్కి తీసుకువెళ్ళడానికి ఇవన్నీ సర్ది పెట్టుకుంది. ముందు రోజే బయటకు వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంది. టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఫ్లవర్సే కానీ ఉసిరికాయలే కానీ. ఈ ఫ్లవర్స్ అయితే అమ్మమ్మ పంపించారు. ఆ పువ్వులతోటే పూజ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఎవరి 365 ఒత్తులే వాళ్ళే వెలిగిస్తాము. కానీ అలా అవసరం లేదు, ఫ్యామిలీకి ఒకటి చాలంటున్నారు. ఈ ఇయర్ మేము వెళ్ళలేదు టెంపుల్కి, మమ్మీ డాడీయే వెలిగించారు. మమ్మీ మెయిన్ డోర్ దగ్గర ఇలా పూజ చేసుకుంది. చాక్ పీస్తో వేసిన ముగ్గు అసలు కనిపించట్లేదు. అలాగని చెప్పి వర్పిండేస్తే ఇంకా అసలుకే కనిపించట్లేదు. కార్తీక మాసం అని చెప్పి మమ్మీ లైటింగ్ కూడా పెట్టింది. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ అందరూ పెట్టుకున్నారు, మేమే టూ లేట్ అనమాట. ఎందుకంటే మాకు మొన్నటి వరకు మైలే సరిపోయింది. ఈ మైలు వల్ల మేము అన్ని విషయాల్లోనూ డిస్టర్బ్ అయిపోయాము. మా వెంచర్లో శివ కళ్యాణం చేశారు, అది మిస్ అయ్యాము. మా తమ్ముడి బర్త్డే కూడా జరగలేదు ఈసారి. దీపావళి పండగ కూడా చేసుకోలేదు. క్రాకర్స్ ద్వీపాలు కూడా వెలిగించలేదు. అందరూ వెలిగిస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చున్నాము. ఫస్ట్ మండే పుట్టలో పాలు పోసుకుందాం అనుకున్నాము, అది కుదరలేదు. బాగా తెలిసిన వాళ్ళవి ఫంక్షన్స్ కూడా జరిగాయి, వాటికి కూడా వెళ్ళలేకపోయాము. పాపం మాకు మెయిన్ తమ్ముడు బర్త్డేనే బాధ అనిపించింది. చాలాసేపు ఏడ్చాడు, బట్టలు కొనలేదు, కేక్ కట్ చేయలేదని. మేమెవ్వరం చెప్పినా వినలేదు. అమ్మమ్మ చెప్తే విన్నాడు, ఇంకా సరిపెట్టుకునే మనసు కాబట్టి విన్నాడు. అదే నేనైతే గోలే చేద్దునేమో. ఈ దీపాలు తూర్పు వైపున గుమ్మం దగ్గర పెట్టారు మమ్మీ. తూర్పు వైపున ఇది బాల్కనీ అయినా కూడా తూర్పు వైపు అని చెప్పి మమ్మీ డైలీ ముగ్గు పెడుతుంది. ఇక్కడ ఒక తులసి మొక్క వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ బాల్కనీకి పెద్దగా ఎండ రాదు, మార్నింగ్ టైం మాత్రమే ఎండ వస్తుంది. ఆ కొంచెమంత ఎండకి ఆగుద్దో లేదో అని వేయలేదు. ఇదే టెంపుల్ శివాలయం. 3:30కే ఎంతమంది జనం ఉన్నారో చూసారా. మేము ఇంట్లోనే పడుకున్నాం, వెళ్ళలేదు టెంపుల్కి. మమ్మీ డాడీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళారు. కార్తీక మాసం అంటేనే దీపాలు. అబ్బా, చూస్తే ఎంత అందంగా ఉందో కదా. ఆ శివయ్య తండ్రి 1 month ఎంత బాగా చేపించుకుంటారో కదా. ప్రతి ఒక్కరూ చేసుకునే మాసం ఈ కార్తీక మాసం. చాలా బాగా జరిగిందంట టెంపుల్లో పూజ అయితే. మమ్మీ ఎప్పుడు అమ్మమ్మ చెప్పినట్టే చేస్తుంది పూజ. అమ్మమ్మ పంపించిన మందార పూలు ఎంత బాగున్నాయో. మమ్మీ డాడీ ఇలా చెరుకు కట్ట వెలిగించుకున్నారు. ఇంకా చెరుకుకు ఉసిరికాయ మీద ఉసిరి దీపం పెట్టుకున్నారు. ఈ బొడ్డొత్తులు అనేవి 32 వెలిగించమని చెప్పిందంట అమ్మమ్మ, అలాగే వెలిగించింది మమ్మీ. ఏ పూజ అయినా ఇంట్లో యజమాని పూజ చేస్తే మంచిదంట. మమ్మీ అన్నీ సెట్ చేసి డాడీతోనే చేయించింది. అది డాడీ ఖాళీగా ఉంటే. డాడీ ఖాళీగా లేకపోతే మమ్మీ చేసుకోవాలి, తప్పదు కదా. ఇంకా తెల్లారి కుదరదు, 6 కల్లా డాడీ సైడ్కి వెళ్ళిపోతున్నారు. అందుకే ఎర్లీగా వచ్చి వెలిగించేశారు. ఇది వరకు మమ్మీ డాడీ ఇద్దరు ఫుల్ ఫాస్టింగ్ ఉండేవారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఉండలేకపోతున్నారు, అందుకే మార్నింగ్ వెలిగించేశారు. మమ్మీ 2 పాడ్యములు, 4 మండేస్, 1 పౌర్ణమి ఉండేది ఉపవాసం. డాడీ మాత్రం ఒక్కరోజే ఉండేవారు, ఒత్తులు వెలిగించుకున్న రోజు. ఇప్పుడు ఉండలేకపోతున్నారు కదా, అందుకే ఉండలేదు. చేసిన పాపం చెప్పుకుంటే పోద్దంటారు కదా, అందుకే చెప్పాను. ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. అప్పటికే టెంపుల్ ఫుల్ రష్ అయిపోయిందంట. ఈవినింగ్ జ్వాలా తూర్ణం ఉంది, రమ్మని చెప్పారంట. ఎంతైనా మన ఆంధ్రాలో కంటే తెలంగాణలో బాగా చేస్తారని నా ఫీలింగ్.